హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఆన్లైన్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ ఆన్లైన్ ప్రాసెస్లో లైవ్ ఫోటో కూడా ఏ విధంగా దిగాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఆన్లైన్ అనేది మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 31 నుండి నవంబర్ 27 వరకు మనం ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా టైంతో సహా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో జేఈఈ మెయిన్స్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, రిజిస్ట్రేషన్ ఫర్ జేఈఈ మెయిన్స్ 2006 సెషన్ 1 అని, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆన్లైన్ ఏ విధంగా చేయాలి అనేది ప్రొసీజర్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ చూపించడం జరుగుతుంది. వీటిని క్లియర్గా చూసుకొని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసి క్లిక్ హ్యావ్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ను ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ను ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను సెలెక్ట్ చేసుకోండి. డేట్, మంత్, ఇయర్ తప్పకుండా మీ 10th మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీరు పైన ఏ విధంగా ఇచ్చారో అవే డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ మీ ప్రజెంట్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్లో ప్రెమిసెస్ నెంబర్ దగ్గర మీ యొక్క డోర్ నెంబర్ను ఎంటర్ చేయండి. తర్వాత సబ్ లోకాలిటీని ఎంటర్ చేయండి. తర్వాత లోకాలిటీ దగ్గర మీ యొక్క మండల నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ పిన్ కోడ్ను ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ను ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర మరొకసారి మీ ఈమెయిల్ని ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలాగే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర మరొకసారి మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. తర్వాత ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అలాగే నెక్స్ట్ సేమ్ హ్యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ చేస్తే మీరు పైన ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ ఇక్కడ రావడం జరుగుతుంది. నేను అడ్రస్ ఇవ్వలేదు కాబట్టి రాలేదు, మీరు అడ్రస్ ఇవ్వండి, కన్ఫామ్గా వస్తుంది. అలాగే నెక్స్ట్ చూస్ పాస్వర్డ్ దగ్గర మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఒక క్యాపిటల్ లెటర్, అలాగే స్మాల్ లెటర్స్ అండ్ ఏదైనా ఒక నెంబరు, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మరొకసారి మీ యొక్క పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీరు ఎప్పుడు గుర్తుండిపోయేలా ఒక ఆన్సర్ని ఇవ్వండి. ఇవి ఎందుకంటే రేపు ఎప్పుడన్నా మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇవి మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్లోజ్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఎడిట్ చేయడానికి అవ్వదు. అంతా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్లో అన్నింట్లోనూ టిక్ చేసి ఇక్కడ కింద అగ్రి మీద టిక్ చేసి కింద సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు మొబైల్ నెంబర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఫీ పేమెంట్ అనేది లాస్ట్లో చేయవలసి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టెప్స్ అన్ని మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కింద పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందాక పర్సనల్ డీటెయిల్స్లో మనం నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇచ్చాం కదా, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీ నేషనాలిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఇంటర్ ఏ స్టేట్లో చదువుతున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ దగ్గర మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మ్ కేటగిరీ దగ్గర మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఆర్ యూ డయాబెటిక్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు డయాబెటిక్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ దగ్గర రూరల్ అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మోడ్ ఆఫ్ ప్రిఫరెన్స్ దగ్గర సెల్ఫ్ స్టడీనా, ఇండివిజువల్ ట్యూషనా, ఆన్లైన్ కోచింగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీడియం ఆఫ్ స్కూలింగ్ ఇన్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ దగ్గర మీరు ఇంటర్ ఏ లాంగ్వేజ్లో చదువుకున్నారో ఆ లాంగ్వేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డిజేబిలిటీకి సంబంధించింది, పీడబ్ల్యూడి అని. పీడబ్ల్యూడికి సంబంధించిన వారు కనుక ఉంటే ఎస్ పెట్టుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐడెంటిటీ టైప్ డీటెయిల్స్ దగ్గర ఆధార్ కానివ్వండి, డిజిలాకర్ కానివ్వండి, ఇండియన్ పాస్పోర్ట్ నెంబర్ కానివ్వండి, నాన్ ఇండియన్ పాస్పోర్ట్ నెంబర్ కానివ్వండి, పాన్ కార్డ్ నెంబర్ ఏదైనా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఆధార్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో టిక్ చేయండి. టిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ ఆధార్ నెంబర్, తర్వాత క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వన్ టైం పాస్వర్డ్ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డూ యూ హ్యావ్ అపార్ ఐడి అని అడుగుతుంది. ఒకవేళ మీకు అపార్ ఐడి ఉంటే ఎస్ మీద సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు మీ యొక్క అపార్ ఐడి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు గనక అపార్ ఐడి లేకపోతే నో మీద సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం జేఈఈ మెయిన్స్ 2006 సెషన్ 1 దేని కొరకు మనం అప్లై చేస్తున్నామో ఇక్కడ టిక్ ఆన్ చేయాల్సి ఉంటుంది. బీఈ బీటెక్ కోసం అయితే పేపర్ 1 మీద టిక్ చేయండి. బీఆర్ కోసం అయితే పేపర్ 2A మీద క్లిక్ చేయండి. బీ ప్లానింగ్ కోసం అయితే పేపర్ 2B మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మీడియం అనమాట. మీకు ఏ లాంగ్వేజ్ కావాలనేది ఆ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ స్టేట్ అలాగే సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ సిటీ అయితే ఎగ్జామ్ సెంటర్గా ఫస్ట్గా పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ 1లో సెలెక్ట్ చేసుకోండి. అలా సెకండ్, థర్డ్, ఫోర్త్ మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ ఫాదర్ ఆక్యుపేషన్ని సెలెక్ట్ చేసుకోండి, వృత్తి ఏం చేస్తారనేది. అలాగే నెక్స్ట్ మీ ఫాదర్ క్వాలిఫికేషన్ దగ్గర మీ ఫాదర్ ఏమన్నా చదువుకొని ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీ మదర్ ఆక్యుపేషన్ అలాగే క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ పాస్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్కూల్ దగ్గర మీరు చదివిన స్కూలు రూరల్ అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ స్కూల్ దగ్గర మీరు చదివిన స్కూలు గవర్నమెంట్ స్కూలా లేదా ప్రైవేట్ స్కూలా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్కూల్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్స్ మోడ్ దగ్గర పర్సంటేజ్నా సిజిపిఏనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ 10th క్లాస్ మెమోలో పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ని సెలెక్ట్ చేసుకోండి, సిజిపిఏ ఉంటే సిజిపిఏని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ దగ్గర 10 సెలెక్ట్ చేసుకోండి. టోటల్ 10కి మీకు ఇక్కడ ఎన్ని గ్రేడ్ పాయింట్స్ వచ్చాయనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ స్కూల్ నేమ్ ఎంటర్ చేయండి. మీ స్కూల్ ఉన్న అడ్రస్ పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఇంటర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంటర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్ అయితే మాత్రం ఇక్కడ పాస్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 2026లో ఎగ్జామ్ రాయబోతున్నట్టయితే అపైరింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు పాస్డ్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 2026లో ఎగ్జామ్ రాయబోతున్నట్టయితే అపైరింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ 2026 చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ దగ్గర మీరు ఒకవేళ సిబిఎస్ఈ స్టూడెంట్ అయితే సిబిఎస్ఈ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా చూసి. ఒకవేళ మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ అని సెలెక్ట్ చేసుకోండి, 10th అయితే 10th అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్ కాలేజ్ దగ్గర గవర్నమెంటా ప్రైవేటా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత
క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ దగ్గర మీరు ఏ స్టేట్ నుంచి ఎగ్జామ్ రాస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్కూల్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్స్ మోడ్ దగ్గర హైడ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఇంటర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. ఒకవేళ పాస్ అయిన స్టూడెంట్స్కి అయితే రిజల్ట్స్ మోడ్ రావడం జరుగుతుంది. పర్సంటేజా మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ కాలేజ్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ కాలేజ్ అడ్రస్ యొక్క పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాప్చాని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మీరు టిన్స్ అని అడుగుతుంది. ఒకవేళ టిన్స్ అయితే ఇద్దరు అప్లై చేస్తున్నారా జేఈఈ మెయిన్స్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ దగ్గర ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీ పేరెంట్స్కి కానివ్వండి లేదా మీ బ్రదర్వి కానివ్వండి ఎవరి అయినా మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇస్తారో వాటికి ఓటీపీ రావడం జరుగుతుంది. కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాక మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం లైవ్ ఫోటో దిగాల్సి ఉంటుంది. ల్యాప్టాప్ కానివ్వండి, డెస్క్టాప్ వెబ్ క్యామ్తో కానీ ఫోటో దిగొచ్చు. ఒకవేళ ఇవి సపోర్ట్ చేయకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, మీ యొక్క మొబైల్లో గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి లైవ్ ఫోటో దిగాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉండేలా చూసుకోవాలి. లైవ్ ఫోటో ఓకే అయ్యాక అప్లోడ్ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోటో అప్లోడ్ అవుతుంది. ఫోటో అప్లోడ్ అయ్యాక నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పాస్ ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా 10th మెమో, ఒకవేళ ఇంటర్ కంప్లీట్ అయి ఉంటే ఇంటర్ మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం పాస్ ఫోటో వచ్చేసి సైజు 10 to 200 KB మధ్యలో ఉండాలి జేపీజీ ఫార్మెట్లో. అలాగే సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 10 to 100 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మెట్లో ఉండాలి. నెక్స్ట్ 10th క్లాస్ మెమో లేదా ఇంటర్ మెమో వచ్చేసి 50 to 300 KB మధ్యలో ఉండాలి. ఇది పీడిఎఫ్ ఫార్మెట్లో ఉండాలి. ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేశాక క్యాప్చాని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొత్తం ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఈ బాక్స్ అన్నింటిలోనూ టిక్ చేసి కింద అగ్రి అని కనిపిస్తుంది కదా, అగ్రి మీద టిక్ చేసి కింద ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది, అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈమెయిల్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ హియర్ టు వెరిఫైడ్ యువర్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఈమెయిల్ ఐడి రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫై సక్సెస్ఫుల్ అయ్యాక నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పే ఎగ్జామినేషన్ ఫీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద టిక్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి పేమెంట్ చేశాక నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, అప్లికేషన్ ఫామ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి కన్ఫర్మేషన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. మీరు ఈ కన్ఫర్మేషన్ పేజీని మీ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయాలి అనుకుంటే క్లిక్ హియర్ టు సెండ్ కన్ఫర్మ్ పేజ్ ఆన్ యువర్ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ పేజ్ సెండ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.